Welcome, sir. Good morning, sir. Good morning, sir. Welcome, sir. Welcome, sir. Good morning, sir. Morning, Guruji. Welcome to Zoom session. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Sir, very good morning, sir. Sir, welcome to Zoom session. గుడ్ మార్నింగ్ సార్ సాగు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. Good morning, sir. Heartily welcome Zoom session, sir. Thank you. Welcome Zoom session. Thank you. మార్నింగ్ సార్. Sir, good morning. Very good morning. Good morning, Guru Garu. Welcome to Zoom session, sir. Thank you. గురుజీ ఒకసారి మ్యూట్ అయింది, అన్మ్యూట్ చేసుకోండి గురుజీ. Sir, very good morning, sir. Very good good morning, morning, madam. sir. Welcome to Zoom session, sir. Very good morning, sir. Thank you, sir. Thank you very much, sir. Thank you. Guru Garu, very good morning. Heartily welcome to the Zoom session. Thank you, sir. Thank you. Guruji, good morning. Heartily welcome to Zoom. Thank you. Okay, sir. Thank you. Okay. Anke, మరి వాయిస్ క్లియరా? వాయిస్ ఇస్ క్లియరా? గురుజీ వాయిస్ క్లియర్ గురుజీ, కంటిన్యూ గురుజీ. Okay. Thank you. Okay, good morning leader. Good morning. So చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మరి లీడర్స్ అందరినీ మార్నింగ్ టైంలో బ్రహ్మ ముహూర్తంలో మనము ఒక్కొక్కరిని ఫేస్ చూడటము, సో వాయిస్ వినడము చాలా ఎనర్జీ ఇస్తుంది అనమాట. ఎందుకంటే టైం సో చాలా మంచి టైం అనమాట. 4 to 6 మధ్య, అంటే బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అవుతుంది 3 నుంచి 6 వరకు ఉంటుంది. సో ఈ టైంలోనే మనం అందరు లేచి ఈ జూమ్ లో కలవడం అనేది ఒక అద్భుతం కదా. సో కలవడమే అద్భుతము అయితే మనం అద్భుతం సాధించాలన్నమాట. ఓకేనా? సో ఈ అద్భుతమైన టైంలో మనం కలుస్తున్నాం, మనం మాట్లాడుకుంటున్నాము, సో హ్యాపీ ఫీల్ అవుతున్నాము. అంటే ఒక సాధన మనం ఏదైతే సాధించాలనుకున్నాం, సో వెస్టీజ్ అనేది ఒక సాధన అన్నమాట. మనము ఒక సాధించాలి అంటే బయట ఎక్కడ లేవు. వెస్టీజ్ కి బయటకి మనకు డిఫరెన్సెస్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే మనం సాధించాలనుకున్నాము, ఏదైతే సాధించడానికి వచ్చామో అది బయట లేవు అని మనం 100% చెప్పుకోవచ్చు. సో ఇది ఒక అద్భుతం అనమాట. సో ఇది ఒక వండర్ అండి. బయట లేవు కాబట్టి ఈ వండర్ఫుల్ మనం ఈ వండర్ఫుల్ బిజినెస్ ని, వండర్ఫుల్ లైఫ్ ని మనం ముందుగా తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఆలోచించవలసిన ఏంటంటే, మన బిజినెస్ ఈజ్ మైండ్ సెట్ బిజినెస్ అంటారు. కాబట్టి ఏంటంటే మన బిజినెస్ సో ఫస్ట్ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇది ఆలోచనలో పెట్టాలి. మన బిజినెస్ ఈజ్ ఒక వండర్ఫుల్ బిజినెస్ అండి. ఎందుకంటే ఇది బయట ఎక్కడ లేవు, రాదు. ఒకటే మన వెస్టీజ్ లో ఈ రోజు మేము మనం ఏదైతే లెవెల్లో ఉన్నాం, నేను ఏదైతే లెవెల్లో ఉన్నామో దానికి కారణం ఒకటే ఏంటంటే, నా భూతో నా భవిష్యత్తు. ఇలాంటి బిజినెస్ ఇంకోటి మన ఇండియా కాదండి, ప్రపంచంలో కూడా ఇంకోటి లేవు, అండ్ ఫ్యూచర్ లో కూడా రాదనమాట. ఓకేనా? సో నా భూతో నా భవిష్యత్తు. ఎందుకంటే మన బిజినెస్ ఏంటంటే అవర్ బిజినెస్ హెల్త్ బిజినెస్ అన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి కూడా, అంటే చూడండి, మన బిజినెస్ హెల్త్ అండ్ బిజినెస్ ఎక్కడ తీసుకెళ్తుంది? మన బిజినెస్ హెల్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వరకు తీసుకెళ్తుంది. అంటే ఒక్కసారి థింక్ చేయండి, మన బిజినెస్ లో అసలు ఎంత వండర్ అన్న బిజినెస్. సో ఒక హెల్త్ తో స్టార్ట్ అవుతుంది, ఒక నిత్యావసరంతో స్టార్ట్ అవుతుంది, ఒక బ్యూటీ కేర్ తో స్టార్ట్ అవుతుంది, ఒక అగ్రికల్చర్ తో స్టార్ట్ అవుతుంది. కానీ ఎక్కడ తీసుకెళ్తుంది? లైఫ్ టైం అచీవ్మెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా లైఫ్ టైం అచీవ్మెంట్ ఎంతమంది లేడీస్ తీసుకోవడం జరిగిందండి. అంటే ఆలోచించగలుగుతారు ఎవరైనా? ఎందుకంటే వెస్టీజ్ లో లేని వాళ్ళు కూడా నిత్యావసరం వాడతారు, వెస్టీజ్ లో లేని వారు కూడా బ్యూటీ కేర్ వాడతారు, వెస్టీజ్ లో లేని వారు కూడా హెల్త్ కోసం వాడతారు, వెస్టీజ్ లో లేని వాళ్ళు కూడా అగ్రికల్చర్ వాడతారు. కానీ వాళ్ళకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వస్తుందా? వాళ్ళకి హెల్త్ వస్తుందా? నో. వెస్టీజ్ లో మాత్రమే నిత్యావసరం వాడితే, ఆ వెస్టీజ్ లో మాత్రమే మనం అగ్రికల్చర్, బ్యూటీ కేర్, హెల్త్ వాడితేనే హెల్త్ వస్తుంది అండ్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా వస్తుంది అనమాట. ఓకేనా? సో బయట ఉందా అంటే నో.
నో అని చెప్పొచ్చు 100%. అందుకే ఈ బిజినెస్ ని, మన బిజినెస్ ని, నా భూతో నా భవిష్యత్, ఈ బిజినెస్ ఇప్పుడు లేదు ఈ ప్రపంచంలో అని ఎలాంటి రాదు కాబట్టి 100% మన తలక ఎనర్జీ, మన తలక ఎఫర్ట్, మన తలక టైము, ఏదైతే మనకి ఖాళీ టైం ఉంటుంది. ఎందుకంటే వెస్టీజ్లో పార్ట్ టైం, ఫుల్ టైం కూడా, పార్ట్ టైం వాళ్ళు సక్సెస్ గా ఉన్నారు, ఫుల్ టైం వాళ్ళు కూడా సక్సెస్ గా ఉన్నారు. సో ఎవరికి ఎంత టైం ఉంటది, మన దగ్గర ఎంత టైం అయితే ఎగస్ట్రాగా ఉంటది, ఆ టైం ని మనం వెస్టీజ్ లో పెట్టాలి. ఓకేనా, వెస్టీజ్ లో పెట్టాలి. సో ఆ టైం ని పెట్టడమే వల్ల ఈ రోజు మేము సక్సెస్ గా ఉన్నాము, మన టీంలో చాలా మంది సక్సెస్ గా ఉన్నారు. అంటే దానికి కారణం ఏంటంటే బికాజ్ ఏంటంటే మన టైం ని ఇన్వెస్ట్ చేస్తున్నాము, మనకున్న ఖాళీ టైం ని ఇన్వెస్ట్ చేస్తున్నాము, మన ఆలోచన విధానంని ఇన్వెస్ట్ చేస్తున్నాము. సో ఏదైతే ఇందులో రాకపోతే అది వేస్ట్ అవుతుంది. ఖాళీ టైంలో మనం ఏదో ఆ మనము ఖాళీ టైంలో ఏం చేస్తాం, టీవీ న్యూస్ ఛానల్ చూస్తామా, లేదంటే పనికిరాని మాట్లాడుతుంటాము కదా. అదే ఆ ఇంపార్టెంట్ టైం ఏదైతే మనకి ఖాళీ టైం వృధా అవుతుంది, దాన్ని మనం వెస్టీలో వాడుకుంటాం. ఓకే, సో మన వెస్టీలో వాడుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం వస్తుంది, ఎందుకు వాడాలి. సో మనం స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడుకుంటే, మన బిజినెస్ అవర్ బిజినెస్ ఈజ్ హెల్త్ బిజినెస్. అంటే మనం హెల్త్ చిన్నప్పటి నుంచి కూడా మనకి ఊర్లో మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఆరోగ్యం మహాభాగ్యం. ఈ స్కూల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు హెల్త్ ఈజ్ వెల్త్ ఉంటుంది స్కూల్లో కూడా. సో మనం ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. మన కోసం మనం చెయ్యాలైనా, మన ఫ్యామిలీ కోసం చెయ్యాలైనా, మన దేశం కోసం చెయ్యాలైనా. ఎందుకంటే చూడండి, డిఫెన్స్ లో ఎవరికైతే జాబ్ వస్తుంది, ఎంత ఫిట్నెస్ టెస్ట్ అవుతుందండి. ఎన్ని హై జంప్, లాంగ్ జంప్, ఎన్ని ఉంటాయి, రన్నింగ్స్ ఎన్ని ఉంటాయి. సో ఆలోచించండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఫిజికల్ గా ఉండాలి కదా. అంటే మనం ఫిజికల్ గా ఖచ్చితంగా మనము హెల్తీగా ఉంటేనే అవుతుంది. సో ఎవరైతే అలాంటి జాబ్కి వెళ్తారు అంటే డిఫెన్స్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళు ఫిజికల్ గా చూసుకుంటారు. కానీ మిగతా పీపుల్ ఎక్కడైతే హెల్త్ టెస్టింగ్ లేదు, ఎక్కడైతే ఫిజికల్ టెస్ట్ లేదు, వాళ్ళు హెల్తీగా ఎంత వరకు ఉంటారు అంటే మనం చెప్పలేము. ఎందుకంటే అవసరం అన్నంత వరకే నేర్చుకుంటున్నాము, అవసరం లేని వాళ్ళు నార్మల్ గా ఉండిపోతున్నాడు కదా. ఎప్పుడు ఎప్పుడైతే బీపీ షుగర్ వస్తుంది, డాక్టర్ అంటాడు ఇంకా మీరు వాకింగ్ చేయకపోతే మీకు ప్రమాదం జరుగుతుందంటే, అప్పుడు మళ్ళీ తలవరలేసి వాకింగ్ చేయడం మొదలెడతాం. అంటే ఇక్కడ మనకు ఎలాగున్నాము అంటే, మనం అవసరంకి తగ్గట్టుగానే మనం బిహేవ్ చేస్తున్నాం, అవసరంకి తగ్గట్టుగానే మనం ఆలోచిస్తున్నాం. ఓకేనా, సో అవసరంకి తగ్గట్టుగానే మనం ఆలోచిస్తున్నాం కాబట్టి అవే మనం చేస్తున్నాం కదా. సో బెస్ట్ చూడండి, ఏది అవసరమో అవన్నీ ఇందులో మనం ఆలోచించాలి కదా. మన బిజినెస్ ఏంటి, మనకి చిన్నప్పటి నుంచి హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యం ఆరోగ్యం అంటున్నాం. కానీ ఆరోగ్యాన్ని ఎలా ఉంచుకోవాలి మనకి తెలియదు, ఆరోగ్యం ఎందుకు పాడవుతుంది తెలియదు, ఆరోగ్యాన్ని ఎలా బాగా చేసుకోవాలి తెలియదు. కానీ వెస్టీజ్ లో వచ్చేసరికి మనకి హెల్త్, ఇది మన బిజినెస్ ఇది హెల్త్ బిజినెస్ కాబట్టి డే 1 నుంచి కూడా, వెస్టీజ్ లో వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి హెల్త్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనకి ఆ, మన తెలిసిన వాళ్ళు మనకి ప్లాన్ చెప్తారు, ఏదో రకంగా మనకి ప్లాన్ మన దగ్గర ఉంటుంది, ప్లాన్ మనం నేర్చుకుంటాం, ప్లాన్ తెలుసుకుంటాం. విన్న తర్వాత ఇది హెల్త్ ఉంటుందండి, ఇది వాడితే బాగుంటుందండి మనకి చెప్పడం మొదలవుతుంది లేదా. ఎప్పుడైతే హెల్త్ పదం వింటామా, ఇందులో ఉంటే బాగుంటుంది, న్యాచురల్ ప్రోడక్ట్, మనకి సైడ్ ఎఫెక్ట్ లేని ప్రోడక్ట్, అవన్నీ చెప్పడం వల్ల, మనం వినడం వల్ల ఇంకా మనకి ఎవరైతే చెప్తారో వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, కొన్ని క్యాప్సుల్ కూడా వాళ్ళు వేసుకొని మనకి చూపిస్తారు కదా. అంటే తర్వాత కొన్ని డిమో చేస్తారు. ఇవన్నీ జరిగినప్పుడే కదా మనకి వస్తుంది. సో ఎంత మంచి ప్రోడక్ట్ కోసం మనం మాట్లాడగలుగుతున్నాం, ఎంత మంచి బిజినెస్ కోసం ఇప్పుడు మనం మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి ఒక్కసారి మనం బాలీ సార్ అండ్ మేనేజ్మెంట్ కి మనం అందరూ మీరు చాట్ లో అందరూ గుడ్ మార్నింగ్ చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి, మీకు నచ్చింది రాయండి. సో ఈ రోజు మనము అంతగా మాట్లాడుతున్న ఈ టైంలో మనం మంచిగా కలుస్తున్నాం అంటే అంత బాలి సారు, కన్వర్ సారు, దీపక్ సారు అంతా ప్లానింగ్, వాళ్ళు ఇచ్చిన లైఫ్ అన్నమాట. సో థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ చెప్పండి, గుడ్ మార్నింగ్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, సో మనం మాట్లాడదాం. మన బిజినెస్ ఈజ్ ఎ హెల్త్. ఓకే, గుర్తుంటండి, ప్రతిదీ మీరు ప్లాన్ చెప్పినప్పుడు కూడా, ప్రొడక్ట్ చెప్పినప్పుడు కూడా హెల్త్ అని మనం మెన్షన్ చేయాలి. ఓకేనా, హెల్త్ మనం మెన్షన్ చేయాలి. అంటే ఇది హెల్త్ బిజినెస్ మనం ఎందుకు చేస్తున్నాం, ఎందుకంటే ఎప్పుడైతే హెల్త్ చెప్తామో మన మైండ్ ఓపెన్ అవుతుందండి. మనం ఎవరికి చెప్తున్నామో వాళ్ళ మైండ్ కూడా ఓపెన్ అవుతుంది. ఎందుకు ఓపెన్ అవుతుంది అంటే, చిన్నప్పటి నుంచి హెల్త్ కోసం విన్నాము, కానీ అలాగా హెల్తీగా ఉండాలి తెలియదు. నాకు కూడా బిఫోర్ బెస్ట్ హెల్త్ గా అలాగ ఉండాలో తెలియదు. నాకేం తెలుసు, నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు మెడిసిన్ ఇస్తారు, వాడతారు, తగ్గిపోతుంది. అంటే అది ప్రాబ్లం వచ్చిన తర్వాత కదా, కానీ హెల్త్ అది కాదు.
హెల్త్ ఏంటి? ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్. అది నాకు ఎప్పుడు తెలిసింది? వెస్టిజ్ లో వచ్చిన తర్వాత. అది కూడా అలా తెలిసింది నాకు. నా ఫ్రెండ్ ప్లాన్ చెప్పినప్పుడు చెప్పారు, హెల్త్ ఇది హెల్త్ అండి, సో హెల్త్ ప్రివెన్షన్ మనమే చూసుకోవాలి అని చెప్పినప్పటి నుంచి అర్థమైంది. సిఎన్టీ మీటింగ్ కి ట్రైనింగ్ కి అటెండ్ అయినప్పుడు నుంచి అర్థమైంది. BWS కి అటెండ్ అయినప్పుడు అర్థమైంది. అంటే ముందు తెలియదు, ప్రివెన్షన్ మనమే చేసుకోవచ్చు తెలియదు. సో వెస్టీజ్ లో వచ్చిన తర్వాత నాకు తెలిసింది. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఈ బిజినెస్ లో ముందుకు ఎందుకు వెళ్తాము? నాకు ఎందుకు నచ్చింది, మీకు ఎందుకు నచ్చింది, కొత్త వచ్చే వాళ్ళకి ఎందుకు నచ్చుతుంది అంటే ఇందులో హెల్త్ ఉంది. అందరికీ హెల్తీగా ఉండాలి ఉంటది, కానీ హెల్త్ మేనేజ్మెంట్ తెలియదు. ఎందుకు హెల్త్ పాడవుతుంది తెలియదు, అలా బాగు చేసుకోవాలి తెలియదు. సో ఇందులో వచ్చేకి తెలుస్తుంది. కాబట్టి మనకి ఫోకస్ ఆన్ ద హెల్త్ మీద ఉండాలి అనమాట. ఎప్పుడైతే ఫోకస్ హెల్త్ మీద ఉంటది, ఫోకస్ హెల్త్ మీద ఉంటది, ఆ తొందరగా మీకు కొత్త వాళ్ళకి చెప్పినప్పుడు కూడా హెల్త్ కోసం మనం చెప్తుంటుంటే మీకు తొందరగా జాయినింగ్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా? సో వచ్చేసాము. ఇప్పుడు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? మనము ఈ బిజినెస్ లో హెల్త్ కోసమే అందరు వచ్చాం. డబ్బు ఉంది అందుకే ఉన్నాము, కానీ రారము ఎంట్రీ అయితే హెల్త్ కోసమే వచ్చాం ఫ్రెండ్స్. కానీ నలభై ఉన్నాము అంటే దేనివల్ల ఉన్నాము? హెల్త్ ఉంది కాబట్టి మనం నలభై బిజినెస్ చేస్తున్నాం. ఒక హెల్త్ ఉందనుకోండి, నెలకు ఒకసారి కొంటాము ఆగిపోతాం కదా. అంటే ప్రతి నెల కొంటుంటాము. కానీ ఈ రోజు నాతో పాటు నేను చాలా మందికి హెల్త్ ఇవ్వాలి అంటే ఈ బిజినెస్ లో మనం ఉంటాం. ఖాళీ టైంని బిజినెస్ చేసుకుంటాం కదా, ఖాళీ టైంని బిజినెస్ చేసుకుంటాం. సో ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి అంటే మనం చెప్తాం, మన బిజినెస్ లో ముందుకు వెళ్ళాలంటే 100% యూజర్ గా ఉండాలి. 100% యూజర్ గా మనము ఉండాలి అంటే 100% రీపర్చేజ్ చేయాలి కదా. అంటే ఫస్ట్ ఈరోజు 2వ తారీఖు, ఈరోజు సిఎన్సి డే కాబట్టి ఫస్ట్ మనము చాలా మంది 100 పీబీ చేసే వాళ్ళు ఉంటారు, 200 పీబీ చేసే వాళ్ళు ఉంటారు, 300 పీబీ చేసే వాళ్ళు ఉంటారు. సో ఖచ్చితంగా అంటే 100 నుంచి 500 పీబీ ట్రిపుల్ బొనాంజా ఆఫర్ ఉంది. ఆల్రెడీ మన కంపెనీలో 3000 పీపుల్ 400 ప్లస్ కొనేవాళ్ళు ప్రతి నెల. ఎందుకంటే ఒక ఐడికి 4 సిఎన్సి వస్తుంది కాబట్టి 400 కొనేవాళ్ళు. సో కంపెనీ అందుకే మన మేనేజ్మెంట్ ఏం చేశారంటే ట్రిపుల్ బొనాంజా పెట్టి ఇంకో 100 పెంచారనమాట. సో ఇలాగా ఇప్పుడు 3000 ఇండియా బయటగా చేస్తే ఈ రోజు ట్రిపుల్ బొనాంజా ఆఫర్ అంటే 500 సెల్ఫ్ కొనేవాళ్ళు మంత్లీ 7500 పీపుల్ వచ్చారు కదా. సో మన బిజినెస్ ఎక్కడ ఉందంటే రీపర్చేజ్ లో ఉంది. మన హెల్త్ ఎక్కడ ఉందంటే కొంటేనే కదా వాడతాం, కన్జ్యూమ్ చేయడంలో ఉంది కదా. సో నేను వెస్టేజ్ వచ్చిన స్టార్టింగ్ నుంచి కూడా ఏం చేస్తాము అంటే ఫస్ట్ లేచిన వెంటనే నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో లేచినప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. చూడండి, కొంచెం క్లైమేట్ కొంచెం కోల్డ్ గా చలిగా ఉందనుకోండి, లేదంటే కొంచెం రైనీ సీజన్ ఉందనుకోండి, నేను ఖచ్చితంగా నూనె వాడతాను. కానీ ఇప్పుడు అలా లేదు, క్లైమేట్ చేంజ్ అవుతుందంటే నేను కొలెస్ట్రామ్ చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. కొలెస్ట్రామ్ మీరు వాడాలి ప్రతిరోజు. మార్నింగ్ టైము అయితే మీరు నూనె వేసుకోవాలి, లేదు అంటే కొలెస్ట్రామ్ వేసుకోవాలి. సో నూనె మీకు చలి టైంలో రైనీ సీజన్ లో వేసుకుంటే చాలా ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఆ సీజన్ తలక ఎఫెక్ట్ పడదు. లేదు అంటే రెగ్యులర్ గా ఖచ్చితంగా మనం కొలెస్ట్రాల్ మారాలి. చాలా మంది మనం చెప్తాం చిన్న పిల్లలకి ప్రొడక్ట్ ఇది ఒకటే ఉంటది, 1 ఇయర్ బేబీ నుంచి కూడా మనం ప్రమోట్ చేయవచ్చు. కాబట్టి మనం చిన్న పిల్లలకి మంచి ప్రోడక్ట్ అండి, చాలా ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది, బాగుంటది అంటే అందరు చిన్న పిల్లలకి ఇస్తున్నారు కానీ, ఇంట్లో పిల్లలకి ఇస్తున్నారు కానీ పెద్దవాళ్ళు వాడట్లేదు. కానీ ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ వాడాలి అండి. ఇది మనం అందరూ పాలు తాగుతున్నాం కదా. సో ఇది కావు ఫస్ట్ మిల్క్ అన్నమాట. 6 అవర్లు కావు ఇన్న తర్వాత కావు పిల్లలు ఇచ్చిన తర్వాత 6 అవర్లో వచ్చి మిల్క్ తో తయారు చేస్తారు. అది పవర్ఫుల్ మిల్క్ అన్నమాట. ఎందుకంటే డెలివరీ అయినప్పుడు డాక్టర్ కూడా చెప్తుంటాడు, మదర్ ఫీడింగ్ పెట్టండి, ఎందుకంటే ఫస్ట్ మిల్క్ పవర్ఫుల్ అన్నమాట. సో ఇది 6 అవర్లో వచ్చి మిల్క్ తో చేస్తారు. ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఇందులో అన్ని రకాల విటమిన్స్ ఉంటది కాబట్టి మన ఫిజికల్ హెల్త్ తో పాటు మెంటల్ హెల్త్ అంటే ఒక హెల్దీ పీపుల్ మాత్రమే హెల్దీగా ఆలోచిస్తారు. మనం అంత పెద్ద బిజినెస్ చేయాలి అంటే చాలా పెద్దగా ఆలోచించాలి కదా ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఆలోచించాలి కదండి. సో ఇది మనకి ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ కూడా సపోర్ట్ అవుతుంది. కాబట్టి చిన్నపిల్లలు అయితే రోజు 2 పూటలు ఒక్కొక్కటి వాడాలండి. మళ్ళాటోళ్ళు పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు చూడండి 2 క్యాప్సూల్స్ అన్నమాట. అట్ ఏ టైము మనం 2 క్యాప్సూల్స్ వేయాలి. చూసారా, మనం వేసుకోవడం మీ అందరికీ తెలుసు కదా, అలాగా వేసుకోవడం.
ఇది వాటర్ అండి. వాటర్ లో కూడా మనం తులసి డ్రాప్ యాడ్ చేసుకోవచ్చు. తులసి డ్రాప్ యాడ్ రెస్పిరేటరీ ప్రాబ్లం అస్సలు ఉండదు, చాలా బాగుంటుంది. పొల్యూషన్ మన లోపల ఏదైతే మన ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ వాటర్ పొల్యూషన్ జరుగుతుంటది, దీనివల్ల క్లీన్జింగ్ అయిపోతుంది అనమాట. ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్ తులసి డ్రాప్, మీరు వేసుకోవచ్చు. సో ఇది మన కంపెనీలో లేనప్పుడు నేను బయట మెడికల్ షాప్ లో కొనే కూడా వాడేవాళ్ళం. సో అద్భుతమైన ప్రోడక్ట్. అసలు వెస్టిజ్ ఎందుకు సక్సెస్ వస్తుందంటే, వెస్టిజ్ లో లేని వాళ్ళు కూడా మన ప్రోడక్ట్ వాడతారు కదా. ఇప్పుడు తులసి డ్రాప్ అయినా అవ్వచ్చు, లేదు అంటే సబ్ అయినా అవ్వచ్చు, పేస్ట్ అయినా అవ్వచ్చు, టీ పొడి అయినా అవ్వచ్చు, కాఫీ అయినా అవ్వచ్చు, ఇవందరూ మనం బయట వాడుతూనే ఉంటాం కదా. సో ఇది లేనప్పుడు కూడా నేను బయట వాడేవాళ్ళం. అర్థమవుతుంది కదండి. సో వెస్టేజ్ లో ఎప్పుడైతే వచ్చో అప్పటి నుంచి హెల్త్ కోసం తెలిసడం మొదలైంది. కానీ ఈ ప్రోడక్ట్ మనకి రీసెంట్ గా కోవిడ్ టైంలో వచ్చింది తెలుసు కాబట్టి ఎంత ముందు కూడా నేను కొనేవాళ్ళం. మీరు ఇదేనా వాటర్ లో వేసుకోవచ్చు, నేను ఆల్రెడీ వేసాను. లేదు అంటే మీరు సిఎండినే వేసుకోవచ్చు. ఓకేనా. ఎనర్జీ లెవెల్ సిఎండి వేసుకుంటే అసలు చాలా ఎనర్జీ లెవెల్ మనకి బిల్డప్ చేస్తాయి. సో మన ఏఎస్ఎం గారు ఆనంద్ ప్రసాద్ గారు అయితే సూపర్ గా దీనికోసం చెప్తున్నాను. ఆయన ఎక్కడైతే మీటింగ్ ఇస్తున్నారు ఆ డిఎల్సిపిలో సిఎండి ఖాళీ అయిపోతున్నాయి. సో చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి. ఇది చిన్నపిల్లలకి అవసరం లేదు, ప్రెగ్నెంట్ లేడీకి అక్కర్లేదు, అవసరం లేదు, అండ్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అవసరం లేదు. మిగతా వాళ్ళు అందరూ వాడవచ్చు. ఓకేనా, మిగతా వాళ్ళు అందరూ వాడవచ్చు. సో నేను ఇందులో వాటర్లో ఆల్రెడీ యాడ్ చేసి ఉన్నాను అనమాట. సో రెండులో ఏదో ఒకటి మీరు యాడ్ చేసుకోవాలి. ఓకేనా. సో అన్ని నా దగ్గర ఓపెన్ చేసి ఉంటుంది, ఏది అవసరం అది మనం వేసుకొని తాగుతూనే ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగే స్టార్ట్ అయిపోతాయి. ఇలాగే అలోవేరా ఉంటుంది, ఐ సపోర్ట్ ఉంటుంది. అలోవేరా మేము ఎప్పుడైతే ఫీల్డ్ వెళ్తాం మన టీం మెంబర్తో ఉంటాం. సో చూడండి, ఇలాగా అలోవేరా ఎంత ఎన్ని వాడుతూ ఉంటే అంత వాడుతూనే ఉంటాం అనమాట. ఎంత అద్భుతమైన ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో అలాగా దీంతో పాటు మళ్ళీ మన వెస్లిమ్ టీ అండి. మన వెస్లిమ్ టీ లేకుండా మామూలు టీ అయితే ఖాళీ కడుపు తాగకూడదు అని రకరకాల ఆలోచన ఉండేది. కానీ ఇది వెస్లిమ్ టీ ఎన్నిసార్లు తాగండి, ఖాళీ కడుపు తాగండి. ఎందుకంటే ఇందులో ఏముంటుంది వెస్లిమ్ టీలో, గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ, గార్జనియా కంబోజియా అండ్ హనీ లెమన్ ఉంటుంది. సో ఎన్నిసార్లు తాగని మనకి మంచిది, ఖాళీ కడుపు తాగన కూడా మంచిది. ఎందుకంటే ఫ్యాట్ ని బర్న్ చేస్తాయి అనమాట. ఓకే. సో మన ప్రొడక్ట్ లో మన బిజినెస్ లో ఎందుకు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాము, 100% సక్సెస్ అవుతాము అంటే ఖాళీ టైం ని వాడుకుంటున్నాం కాబట్టి అదొక సక్సెస్. నెక్స్ట్ ఏంటంటే మన ప్రొడక్ట్ హెల్దీ ప్రొడక్ట్ కాబట్టి నేను వాడితే నాకు హెల్త్ వస్తుంది కాబట్టి నేనేం చేస్తాను అంటే, హ్యూమన్ నేచర్ ఏంటంటే, మనుషుల నైజం ఏంటంటే, మనకి తెలిసింది ఇతర వాళ్ళకి చెప్పాలి, దాస్పురని కావద్దు. అందుకే ఇక్కడ సక్సెస్ అవుతాయి. చాలా మంది నేను హార్డ్ వర్క్ చేసేస్తున్నాను, ఇలా చేసేస్తున్నాను, మీరు అలాగ అనుపోయినా కూడా చేస్తాం. ఎందుకంటే అది హ్యూమన్ నేచర్. మీకు తెలిసింది నలుగురికి చెప్పాలి అని ఉంటది, అది హ్యూమన్ నేచర్, మనుషుల నైజం. కాబట్టి ఎప్పుడైతే మీరు 100% యూజర్ గా ఉంటారు, మనం ఇందులో ఏదైతే లేదు అది మాత్రమే బయట కొనాలండి. ఇందులో ఉన్నవి ఖచ్చితంగా మనం ఇందులో కొంటే ఖచ్చితంగా మనం మంచి సక్సెస్కి వెళ్ళిపోవచ్చు. మీరు మంచి సక్సెస్ తీసుకొచ్చు అనమాట. ఓకేనా. ఇందులో లేనిది మాత్రమే మనం బయట కొనాలి, ఇందులో ఉన్నవి ఇందులో కొనాలి. సో మనం ఏం చేయాలి, ఇక్కడ మనం ఏదైతే చేస్తున్నామో అది టీంతో చేయించాలి. మన సక్సెస్ అంటే ఏంటి, నేనేం చేస్తున్నాను నా టీంతో అది చేయించాలి, అది మనం ఆలోచనలో పెట్టుకోవాలి మనం. ఎందుకంటే మీకు ఏం చెప్పాము, ఫస్ట్ మన బిజినెస్ అంటే హెల్త్ బిజినెస్. సో ఈ బిజినెస్ లో ఉంటే మనం ఇందులో ప్రొడక్ట్ వాడతాం కాబట్టి మనం హెల్తీగా ఉంటాం. నేను ఏదైతే ప్రొడక్ట్ వాడుతున్నాను, నేను ఏదైతే ఇందులో ఉన్న అన్ని ప్రొడక్ట్ వాడుతున్నాను, అదే ప్రొడక్ట్ వాడమని మన టీంకి చెప్పడం వల్ల ఏమవుతుంది, మన బిజినెస్ డెవలప్ అవుతుంది. సో మన టీం, నేను అలాగైతే వాడుతున్నాను, నా టీం వాడాలి అంటే 100% రీపర్చేజ్ జరగాలి. సో ఈ రోజు నుంచి సిఎన్సి డే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రోజే సిఎన్సి చేసామనుకోండి, సిఎన్సి చేస్తే 100 PV 200 PV ఈ రోజే కొనేసామనుకోండి, మనం 1-to-1 ప్లాన్కి వెళ్ళినప్పుడు, హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మన దగ్గర ప్రొడక్ట్ బ్యాగ్ లో ప్రొడక్ట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మీరు ప్రొడక్ట్ డిమో చూపిస్తారు, ఫ్లాక్సెల్ డిమో చూపిస్తారు, వెంటనే ఫ్లాక్సెల్ సేల్ అయిపోతాయి. ఈ అలవేరా చూపించినప్పుడు, మీరు ప్లాన్ చెప్పినప్పుడు, మీరు బుక్ లో కూడా చూపిస్తారు ఫిజికల్ గా. ఈ అలవేరా వాడితే గ్యాస్ట్రిక్ కంట్రోల్ అవుతుంది, స్పిరులినా వాడితే మనకి ఎనర్జీ లెవెల్ బిల్డప్ అవుతుంది, కొలెస్ట్రాల్ కోసం చెప్తే, కాల్షియం కోసం చెప్తే, ఐరన్ కోసం చెప్తే, కొలాజన్ కోసం చెప్తే, ఏదో 2-3 రకాల ప్రొడక్ట్ స్పాట్ లో సేల్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం తీసుకెళ్లి డిఎల్సిపిలో కొనిపించాలి. ఫస్ట్ టైం మన దగ్గర ఉండి తీసుకెళ్లి కొనిపిస్తే చాలా మంచిది. లేదు తర్వాత కొంటా ఉంటే మన దగ్గర ఒక 5-6 రకాల ప్రొడక్ట్ ఉందనుకోండి,
ఐదారు రకాలు మీరు చూపించగలిగితే 2-3 రకాలు సేల్ అయిపోతుంది. మళ్ళీ ఆ డబ్బుల్ని దాచుకొని నెక్స్ట్ 100 పీబీ మళ్ళీ మీరు కొనుక్కోవచ్చు. ఇలాగా 3 to 500 పీబీ చాలా మంది చేస్తున్నారు, మనం కూడా చేయొచ్చు. ఓకేనా? సో మనము 100% రీపర్చేజ్ జరగాలి అండ్ 300-500 పీబీ కూడా చేయొచ్చు. ఎప్పుడు అంటే 1-to-1 హోమ్ మీటింగ్ లో సేల్ అయిపోతుంటది. కొంతమంది తర్వాత కొన్న వాళ్ళతో మనం సేల్ చేసుకోవాలి. లేదు అప్పటికప్పుడు కొంటామంటే తీసుకొచ్చి డిఎల్సిపిలో, నియర్ బై డిఎల్సిపిలో మనం తీసుకెళ్లి కొనిపించాలి దగ్గరలో ఉంటే. ఓకేనా? సో ఇలాగా ఈ బిజినెస్ లో ఎవరు సక్సెస్ అవుతారు? అందరికీ సక్సెస్ ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న అన్ని ప్రోడక్ట్ అందరికీ కావాలి. కానీ ఎవరు సక్సెస్ అవుతారు? ఎవరైతే 100% సిఎన్సి కానీ రీపర్చేజ్ కానీ చేస్తారు వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎవరైతే 100% టీంతో రీపర్చేజ్ అండ్ సిఎన్సి చేపిస్తారు వాళ్ళు సక్సెస్ అవుతారు. సో సక్సెస్ కి ఫస్ట్ మంత్రం చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మీరు సక్సెస్ అవ్వాలి అంటే మీరు సక్సెస్ ఎందుకు మనం కొనాలి, అందరితో కొనిపించాలి. ఇది అద్భుతమైన ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ వాడితేనే మనం హెల్తీగా ఉంటాం. ఓకేనా? సో ఇప్పుడు ప్రతి కంపెనీలో కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్ తీస్తున్నాయి. తెలుసండి ఆర్గానిక్ ప్రోడక్ట్ ఎంత డిమాండ్గా ఉంది. సో మనకి ఎప్పుడు నుంచి ఉన్నాయి. మంది 21st ఇయర్ కంప్లీట్ చేసిన కంపెనీ అంటే మనకి ఎంత వాల్యూ ఉంటుంది మార్కెట్లో, మనకి ఎంత గుడ్ విల్ ఉంటుంది మార్కెట్లో. పైగా మనకి ఇన్కమ్ సోర్సెస్ కూడా ఉన్నాయి, ఆదాయం సంపాదించడానికి కూడా అవకాశం ఉంది. పైగా మన దగ్గర హెల్త్ కేర్ ఉంది కదా. సో మనము ఫస్ట్ లెవెల్లో 100% రీపర్చేజ్ సిఎన్సి జరగాలి. మనం చేయాలి, మనం చేపించాలి. నెక్స్ట్ ఈ బిజినెస్ లో మీరు కంపల్సరీ చేయాలంటే ఇది మైండ్ సెట్ బిజినెస్ అండి. మన మైండ్ లో సెట్ చేసుకోవాలి. నేను నా టీంలో ఉన్న వాళ్ళందరితో అంటే స్టార్టింగ్ లో నాకు ఈ బిజినెస్ లో ఏం నచ్చాయి అంటే నేను ఎక్కువ మందిని జాయిన్ చేయలేము అంటే నెగిటివ్ ఆలోచించకూడదు కానీ వచ్చేస్తుంది. సుబేష్ సార్ చెప్తూనే ఉంటారు మన మైండ్ 80% నెగిటివ్ ఆలోచిస్తుంటది. సో మీరు ఏం ఆలోచించకపోయినా నెగిటివ్ వచ్చేస్తుంటాయి. సో ఆయన ఏం చేతి నువ్వు ఖాళీగా కూర్చున్నావు అంటే పాజిటివ్ ఉన్నావు కాదు, నువ్వు ఏం ఆలోచించట్లేదంటే నీకు నెగిటివ్ వస్తూనే ఉంటాయి. కాబట్టి పాజిటివ్ గా ఉండాలి అంటే నేను పాజిటివ్ గా ఆలోచించవలసిందే, ఖాళీగా కూర్చోడానికి అవ్వదు. సో పాజిటివ్ గా ఆలోచించవలసిందే మనం. సో మన బిజినెస్ లో ఈ బిజినెస్ మైండ్ సెట్ బిజినెస్ అంటామండి. మీరు ఇప్పుడు చూడండి వెస్ట్ కోసం నేను మీకు నాకు అవి ఖచ్చితంగా ఇది టైం మెయింటైన్ చేయాలి కాబట్టి నేను 6:30కి క్లోజ్ చేసి ఫీడ్బ్యాక్ వెళ్ళిపోతాం. కానీ నాకు వదిలేస్తే సాయంత్రం దాకా కూడా నేను మాట్లాడిన సబ్జెక్ట్ తరగదు అనమాట. ఎందుకు అంటే ఇది నాకు నచ్చిన బిజినెస్, ఇది అవసరమైన బిజినెస్. ఎందుకంటే వెస్టీజ్ లో లేని వాళ్ళు కూడా వెస్టీజ్ ప్రోడక్ట్ వాడవలసింది అవసరం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈ ప్రోడక్ట్ వాడాలి. వెస్టీజ్ తెలియపోయిన కూడా బయట వాడుతూనే ఉంటాడు. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఈ పొడి, పేస్ట్, సబ్బులు, షాంపులు ఇవన్నీ బయట కొని వాడాలి కదండి. సో బయట కొని వాడితే మనకి ఏం రాదు, నిత్యావసరం తిడుతుంది, డబ్బులు ఖర్చు అవుతుంది. కానీ అదే డబ్బులు ఇక్కడ ఖర్చు పెడితే హెల్త్ వస్తుంది, సెకండ్ డబ్బు కూడా వస్తుంది కదండి. ఎంత అద్భుతమైన బిజినెస్. సో ఫస్ట్ మన మైండ్ లో పెట్టుకోవాలి, ఎస్ ఇది అద్భుతమైన బిజినెస్ లో ఉన్నాము, హెల్తీ బిజినెస్ లో ఉన్నాము. ఏదైతే హెల్త్ అలాగా ఉంచాలి మనం అనుకున్నామో అది ఈ బిజినెస్ ద్వారా నాకు వస్తుంది. సో ఇలాగా హెల్తీ బిజినెస్ లో ఉన్నాము, హెల్తీ బిజినెస్ లో మనము ఉన్నాము అని ఎప్పుడు కూడా ఫీల్ అవ్వాలి అండి. ఇది మంచి బిజినెస్. ఈ బిజినెస్ లో కనుక నేను 6 టీంని తయారు చేసుకుంటే, నేను మీటింగ్ ట్రైనింగ్కి వెళ్ళి నేర్చుకుంటే 6 టీంని తయారు చేసుకుంటే నా ఫ్యూచర్ బాగుంటుంది, నా భావితరాలకి నా పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు, నేను కార్ కొనుక్కోవచ్చు, నేను బాగా సంపాదించుకొని మంచి విల్లా కట్టుకోవచ్చు. సో ఇంత అద్భుతమైన లైఫ్ ఉంది కదండి. మరి ఆ మైండ్కి మనం ఇచ్చుకోవాలి, ఫస్ట్ అవన్నీ ఇచ్చేయాలి. ప్రోడక్ట్ వాడితే ఆరోగ్యం వస్తుంది, నాకు ఫుల్ హెల్తీగా ఉంటుంది. నేను చాలా మంది ప్రోడక్ట్ వాడించాలి, వాళ్ళకి చాలా చాలా హెల్త్ వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఏమొస్తుంది అంటే ఆదాయం వస్తుంది, డబ్బు వస్తుంది, ఫారెన్ ట్రిప్ వస్తుంది, కార్ ఫండ్తో కార్ వస్తుంది, హౌస్ ఫండ్తో మంచి విల్లా కట్టుకోవచ్చు. ఎంతోమంది ఈరోజు మన టీంలో విల్లా కట్టుకున్నారు అండ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి. నాది కూడా ఊర్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇట్లాగా డెవలప్మెంట్ ఎంత ఉందంటే అంత డెవలప్మెంట్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మైండ్ లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మైండ్ లో పెట్టుకోవాలి. మైండ్ లో పెట్టుకోవాలి అంటే ఎంత మంచి బిజినెస్ లో మనం ఉన్నాము, కాబట్టి నాకు దొరికిన ఖాళీ టైం అంతా వెస్టీజ్ కి ఇవ్వాలి అని ఒక మైండ్ సెట్ లో మీరు పెట్టుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అయిపోతారు. ఓకేనా? సో బిజినెస్ ఫస్ట్ ఇది మంచి బిజినెస్, హెల్తీ బిజినెస్. అదే దాని తర్వాత మైండ్ సెట్ బిజినెస్. ఏదైతే ఫస్ట్ పాయింట్ లో మనం నేర్చుకున్నాము, మంచి ప్రోడక్ట్ మన దగ్గర ఉంది, మంచి హెల్త్ మన దగ్గర ఉంటాయి, అది మైండ్ లో పెట్టుకోవాలి. మన బిజినెస్ చేస్తే వచ్చేది ఏంటి?
మనకి హెల్త్ వస్తుంది, మంచి వెల్త్ వస్తుంది, అండ్ లైఫ్ లో ఎంజాయ్మెంట్ వస్తుంది, ఆనందం వస్తుంది. మన క్రూజ్లో దుబాయ్ వెళ్తే ఎంత ఆనందంగా ఉందండి. చూడండి ఎంత సూపర్ గా ఉన్నాయి. ఈ లైఫ్ లో ఎక్కడ వస్తుంది? వెస్టిజ్ లో మాత్రమే వస్తుంది. తర్వాత ఇప్పుడు బయట ఎక్కడైనా మనకి డబ్బులు ఉన్నాయి వెళ్ళినా మన ఫ్యామిలీతో వెళ్ళాలి, లేదంటే ఫ్రెండ్స్ తో వెళ్ళాలి. ఇక్కడ ఒక టీమ్ తో వెళ్ళగలుగుతున్నాం. మనం అప్ లైన్, మన డౌన్ లైన్ అండ్ అదర్ మిగతా వెస్టిజియన్స్ వెళ్తున్నాం. అంటే ఎవరెవరితో వెళ్తున్నాం అంటే ఒకసారి ఆలోచించండి. నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం, పవర్ ఆఫ్ అసోసియేషన్. ఎవరితో ఉంటే వాళ్ళలాగా అవుతాం. మనము మన ట్రిప్కి వెళ్తే ఎవరితో ఉంటాము? సక్సెస్ఫుల్ పర్సన్, 10 lakhs, 20 lakhs, 50 lakhs, 1 crore సంపాదించే వ్యక్తితో మనం జర్నీ చేసినప్పుడు ఎవరితో ఉంటే మన ఆలోచన కూడా అట్లాగే అవుతుంది కదండి. సో ఇక్కడ ఏమొస్తుంది, వెస్టిజ్లో ఇంకా సక్సెస్ ఎలాగొస్తుందంటే పవర్ ఆఫ్ అసోసియేషన్. సక్సెస్ఫుల్ పీపుల్ తో మనం జర్నీ చేయగలుగుతాము. ఎప్పుడైతే సక్సెస్ఫుల్ జర్నీతో చేయగలుగుతున్నామో మనకి కూడా ఆ లెవెల్కి వెళ్ళాలని అనిపిస్తుంది. అనిపించి లేనప్పుడు కూడా మీరు ఖచ్చితంగా చేయవలసినటువంటి, ఎస్ నేను కూడా ఆ లెవెల్కి వెళ్తాను. మీరు ఏ లెవెల్కి వెళ్ళండి, 6 లైనే కదా. ఇప్పుడు నేను ఉన్నాను 6 లైన్తో 13 లక్షలు తీసుకుంటున్నావా లేదా? సో 6 లైనే ఫ్రెండ్స్. మీరు 1,00,000 తీరానికి 6 లైన్, 2 లక్షలు తీరానికి 6 లైనే, 5 లక్షలకి 6 లైనే, 10 లక్షలకి 6 లైనే. నాలాగా 13 లక్షలకైనా 6 లైన్లోనే బిజినెస్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మీరు 10 లైన్లో చేసుకోవచ్చు, 20 లైన్లో చేసుకోవచ్చు, కానీ 13 లక్షల వరకు అయితే 6 లైన్లో అయిపోతున్నాయి. ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ లైన్ పెంచుకుంటాం. కానీ స్టార్టింగ్ 6 లైన్ని మనం స్ట్రాంగ్ చేయాలి, 6 లైన్లో పని చేయాలి కదా. సో అట్లాగా మైండ్లో మనం కనుక ఫిక్స్ చేసుకొని మనం ముందుకెళ్ళిపోతే ఈజీగా అవుతుంది. సో పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఇప్పుడు ట్రిప్కి వెళ్ళినప్పుడు అయితే సక్సెస్ఫుల్ పీపుల్ వచ్చారు, కానీ డైలీ కావాలి కదా. పవర్ ఆఫ్ అసోసియేషన్ డైలీ కావాలి. సో మన టీంలో ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లైన్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం కానీ, మనము వాళ్ళతో బ్రాంచ్కి, మీ దగ్గరలో బ్రాంచ్ ఉంది, డిఎల్సిపి ఉంది అంటే ఒకరు కలవడం కానీ, లేదు అంటే దూరంగా ఉన్నాము మన అప్లైన్తో కలలేకపోతున్నాము అంటే మీటింగ్ ట్రైనింగ్ రోజు కంపల్సరీ కలుస్తాం లేదా. అందుకే ఇందులో సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా మీటింగ్ ట్రైనింగ్ కి వెళ్తూ ఉండే వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీటింగ్ ట్రైనింగ్కి వెళ్ళకపోతే మన కొత్తదనం రాకపోతే అవదండి. కొత్తదనం రాకపోతే అదే పాదాల ఆలోచనలో ఉంటాము, అండ్ మన డౌన్ లైన్కి అదే పాద ఆలోచన చెప్తుంటాము. అప్పుడు మనకి సక్సెస్ కొంచెం లేట్ అవుతుంది, సక్సెస్ కొంచెం స్లో అవుతుంది. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఎప్పుడు కూడా పవర్ ఆఫ్ అసోసియేషన్, మన అప్లైన్స్ తో మాట్లాడుతూ ఉండాలి, మన సక్సెస్ఫుల్ అప్లైన్ తో మాట్లాడుతూ ఉండాలి. సో కలవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. లేదంటే ఫైనల్ గా అందుకే నేను చాలాసార్లు నేను డల్ అయినప్పుడు, స్లో అయినప్పుడు, ఎప్పుడైతే మీటింగ్ ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళము, ఎప్పుడైతే అక్కడ సక్సెస్ఫుల్ పీపుల్ ని చూసేవాళ్ళం, ఎప్పుడైతే అక్కడ మన సక్సెస్ఫుల్ అప్లైన్ ని చూసేవాళ్ళం, విపరీతమైన ఎనర్జీ వచ్చేసేదండి. లేదు ఇంక చేసేస్తాము, బాగుంది, వాళ్ళందరూ చేస్తున్నాడు నేను కూడా చెయ్యాలి. సో మీటింగ్కి వెళ్ళినప్పుడు నేర్చుకోవడం 50% ఉంటాయి. 50% అంటే ఇన్స్పైర్ అవ్వాలి. నాకు నేను ఇన్స్పైర్ చేయాలి, మీకు మీరు ఇన్స్పైర్ చేయాలి. ఎస్ వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ ని చూస్తామా, ఎస్ వాళ్ళు చేస్తున్నారు నేను కూడా చేయాలి. మన సక్సెస్ఫుల్ అప్లైన్ చూస్తావా, నా అప్లైన్ చేసినప్పుడు నేను చేయాలి. అప్లైన్ చేసినప్పుడు నేను చేయాలి అంటే అది వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మీకు ఏమొస్తుంది, థాట్ ప్రాసెస్ 1 by 1 ఆటోమేటిక్ అదే వస్తుంది. ఎస్ మన అప్లైన్ ఎలా చేశారు, వాళ్ళని అడిగి తెలుసుకొని మనం కూడా చేయొచ్చు కదా. సో 100% గ్యారంటీగా వస్తుందా లేదా, అది చూడాలి ఫ్రెండ్స్. సో మీటింగ్ ట్రైనింగ్స్ ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉండాలి. ఎందుకంటే ఎవరితో ఉంటే వాళ్ళలాగా అవుతాము, పెద్దవాళ్ళతో ఉంటే అలాగే నేర్చుకుంటాం, సక్సెస్ఫుల్ ఉంటే మనం కూడా సక్సెస్ చేయాలనిపిస్తుంది. మీరు ఎవరితో ఉంటే ఆ అలవాటే వస్తాయి. సో ఏ వ్యక్తి అయితే బాగా సక్సెస్ అవుతున్నాడు, బాగా సంపాదిస్తున్నారు, ఆ వ్యక్తితో మనం కొంచెం మాట్లాడగలిగితే మీటింగ్ ట్రైనింగ్ 100%, మీటింగ్ ట్రైనింగ్ అయితే 100% రావడానికి ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. పార్ట్ టైం వల్ల రావాలి, లేదు అంటే ఓన్ ఆలోచనతో అలా చేసేస్తామండి, అవ్వదు కదా. నాలెడ్జ్ ఇస్ ద వెల్త్ అంటాడు, ఇన్ఫర్మేషన్ ఇస్ ద వెల్త్ అంటాడు. ఇప్పుడు మీ ఇన్కమ్ ఎంత ఉంది, మీకు అంతే నాలెడ్జ్ ఉంది ఫ్రెండ్స్, దీన్ని నమ్మండి. నేను అలాగ నమ్ముతాను కాబట్టి ఈరోజు 13 లక్షలు తీసుకుంటున్నాం. మీకు ఈరోజు వెస్టిజ్ లో ఎంత ఇన్కమ్ ఉంది, అంతే నాలెడ్జ్ ఉంది. మీ ఇన్కమ్ పెరగాలి అంటే మీ నాలెడ్జ్ పెరగవలసిందే. కాబట్టి మీటింగ్ ట్రైనింగ్ కి అసోసియేట్ అవ్వాలి, ఎక్కువ సంపాదించే వాళ్ళని కలవాలి, ఎక్కువ సంపాదించే వాళ్ళతో మాట్లాడాలి, ఎక్కువ సంపాదించే వాళ్ళు ఏ మాట చెప్తున్నాడు గమనించాలి. గమనిస్తే మీకు అర్థమవుతే మీరు పాటిస్తారు. వినడం వేరు, పాటించడం వేరు ఫ్రెండ్స్. మీరు బాగా కాన్సన్ట్రేషన్ తో వినగలిగితే, మీకు అర్థమైతే
అది మీకు పాటించడానికి ఈజీ అవుతుంది, ఫాలో చేయడానికి ఈజీ అవుతుంది కదా ఫ్రెండ్స్. సో మన బిజినెస్ ఈజే మైండ్ సెట్ నేను చెప్పాను, హెల్తీ బిజినెస్, చాలా మంచి బిజినెస్, మన ప్రోడక్ట్ చాలా చాలా బాగుంటుంది. సో మన బిజినెస్ చేయాలి అంటే మన మైండ్ ని సెట్ చేసుకోవాలి, ఇది మంచి బిజినెస్ అని సెట్ చేసుకోవాలి. తర్వాత నేను చెప్పాను పవర్ ఆఫ్ అసోసియేషన్. సో సక్సెస్ఫుల్ అప్లైన్ తో మనం కోఆర్డినేషన్ కావాలి. ఓకే, సక్సెస్ఫుల్ అప్లైన్ తో కోఆర్డినేషన్ కావాలి. నెక్స్ట్ నేను ఏం చేయగలుగుతాను, నేనే ఏం ఆలోచించగలుగుతాను, నేను డౌన్లైన్ తో కలిసినప్పుడు కానీ, డౌన్లైన్ తో మాట్లాడుతున్న అప్పుడు కానీ నాకు తెలిసిందే కదా మాట్లాడతానండి. అందుకే చెప్తున్నాము, నాకు తెలిసింది మాట్లాడతాము అంటే అది యూజ్ అవుతుంది లేదు తెలియదు. అదే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గర మనం తెలుసుకుంటే, మనం నేర్చుకుంటే, అది కదా మనం డౌన్లైన్ కి చెప్పాలి. అప్పుడే కదా డౌన్లైన్ కూడా గ్రోత్ అవుతారు. ఇందులో ఏటి అవసరం, మన బిజినెస్ లో సక్సెస్ కావాలి అంటే ఏటి అవసరం, మైండ్ సెట్ అవసరమా? మన మైండ్ సెట్ కోసం తెలుసుకుంటే మైండ్ కోసం సెట్ కోసం చెప్తాం. మన పవర్ ఆఫ్ పర్సుయేషన్ కోసం తెలుసుకుంటే పవర్ ఆఫ్ పర్సుయేషన్ కోసం చెప్తాం. మన ప్రోడక్ట్ కోసం తెలుసుకుంటే మన ప్రోడక్ట్ కోసం చెప్తాం కదా. మన అప్లైన్ కోసం తెలుసుకుంటే అది కూడా చెప్తాం. అంటే తెలుసుకొని చెప్పాలి, మనకి తెలిసింది చెప్పక్కర్లా. మనం ఈ బిజినెస్ కి ఏటి అవసరం, ఈ బిజినెస్ ఎలా చెయ్యాలి, మనం ఈ బిజినెస్ లో నేను ఏం చేసుకుంటే నాకు బిజినెస్ అవుతుంది. సో బిజినెస్ అవ్వలేనప్పుడు ఎందుకు అవ్వలేదని మనం ఊహించుకోకూడదు, అనుకోకూడదు. సో నేను ఏం చేస్తే అవుతామని అనాలి. బిజినెస్ అయిన తర్వాత నేను ఎప్పుడుగా రిలాక్స్ టైంలో బిజినెస్ అవుతుంది కదా, ఆ లీడర్స్ బాగానే చేస్తున్నారు కదా అని దానికోసం ఆలోచిస్తున్నాం. వాళ్ళు ఎందుకు అంత బాగా చేయగలుగుతున్నాడు, నాకు ఎంత కొంత పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ ఇంకో దగ్గర షేర్ చేసుకుంటాం. అంటే పాజిటివ్ కోసం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం, నెగిటివ్ కోసం కాదు. సక్సెస్ కోసం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఫెయిల్యూర్ కోసం కాదు. అర్థమైంది కదా. రెండు ఉంటాయి ఈ ప్రపంచంలో, రెండు ఉంటది, మనలో కూడా రెండు ఉంటాయి. మీరు ఎవరిని హైలైట్ చేస్తున్నారు, మీలో నెగిటివ్ ఉంటది, పాజిటివ్ ఉంటది. మీరు నెగిటివ్ లో హైలైట్ చేస్తే నెగిటివ్ అయిపోతారు, పాజిటివ్ ని హైలైట్ చేస్తే పాజిటివ్ అవుతారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం పాజిటివ్ ని హైలైట్ చేయాలి, ఎప్పుడు కూడా నాలో ఉన్న మంచిని హైలైట్ చేయాలి, ఎప్పుడు కూడా నాలో ఉన్న మంచి వాడుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలాగా మనం ఎప్పుడైతే అప్గ్రేడ్ లో ఉంటామో, అప్లైన్ తో కలిసి ఉంటామో, మన డౌన్ లైన్ కూడా, మన పార్ట్నర్స్ కూడా, మన బిజినెస్ పార్ట్నర్స్ లైఫ్ లైన్ కూడా మనతో వాళ్ళు కోఆర్డినేషన్ అవుతుంటాడు. ఎస్, మన అప్లైన్ గ్రోత్ అవుతున్నాడు, మా అప్లైన్ చాలా వాల్యుబుల్ వర్డ్స్ మాట్లాడుతుంటాడు. సో ఇట్లాగా మీరు అప్గ్రేడ్ అయినప్పుడే మీకు డౌన్ లైన్ మీకు ఫాలో అవుతారు. ఎందుకు అంటే ఎవడైనా డెవలప్ కావాల్సింది డెవలప్ అయ్యే వాళ్ళని కదా ఫాలో అవుతారు. మరి మనం డెవలప్ అవ్వడం వల్ల మీరు కనుక డెవలప్ అవుతే, మీ డౌన్ లైన్ మీకు ఫాలో అయితే ఇంకా పెద్ద డెవలప్ అవుతుంది కదా, ఇంత పెద్ద సక్సెస్ వస్తుంది కదా ఫ్రెండ్స్. సో మీటింగ్ ట్రైనింగ్, మళ్ళీ ఈ మీటింగ్ ట్రైనింగ్ దాన్ని నేను ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీటింగ్ ట్రైనింగ్ కి వెళ్ళిపోతే మనం చేయలేం ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్జెక్ట్ అంటారు చాలా మంది, చెప్పింది చెప్తారు కదా అంటాడు. కాదు, మీరు నేర్చుకోకపోయినా పర్లేదు, మీటింగ్కి వెళ్ళి ఇన్స్పైర్ అవ్వాలి. ఎస్, వాళ్ళు చేస్తున్నారు నేను చేయాలి, మీరు ఇన్స్పైర్ చేయండి ఫ్రెండ్స్. ఇన్స్పిరేషన్ వల్ల అవుతుంది. మీటింగ్కి వెళ్ళి ఇన్స్పైర్ అవ్వాలి మనం. సబ్జెక్ట్ అందరికీ తెలుసు కదా, అదే 6 లైన్, అదే 7 స్టెప్ అంటారు కదా. ఇక్కడ మారుస్తే మీకు కొత్త ఆలోచన అర్థమవుతుంది, మాట్లాడే విధానం అర్థమవుతుంది, ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుంది, ఎప్పుడు నీ పాజిటివ్ గా ఉండాలని అర్థమవుతుంది. కాబట్టి ఇన్స్పిరేషన్ ఇంపార్టెంట్, ఇన్స్పైర్ అవ్వాలి. ఎస్, నాకు పెద్ద డబ్బులు కావాలి, నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, నేను ఎక్కడైనా వెళ్తున్నాం అంటే ఫ్లైట్లో వెళ్ళాలి, కార్లు కొనుక్కోవాలి, కార్లో తిరగాలి, మంచి విల్లా కట్టుకోవాలి, ఇన్స్పైర్ అవ్వాలి. ఇన్స్పిరేషన్ అనేది ఇంపార్టెంట్. మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడ వస్తుందంటే మీటింగ్స్ లో, ట్రైనింగ్స్ లో, ఫారెన్ ట్రిప్ వెళ్ళినప్పుడే వస్తుంది, సక్సెస్ఫుల్ అప్లైన్ తో కలిసినప్పుడే వస్తుంది, సక్సెస్ఫుల్ పర్సన్ తో కలిసినప్పుడే వస్తుంది. కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ మీకు కంటిన్యూగా వస్తూ ఉండాలి అంటే కంటిన్యూగా మీరు మీటింగ్ ట్రైనింగ్ కి ఫుల్ టైం వాళ్ళు అయితే కంపల్సరీ వెళ్ళాలి, పార్ట్ టైం కూడా ప్రయత్నం చేసి వెళ్ళండి. మేము చూస్తున్నాం, ఎవరైతే మీటింగ్ ట్రైనింగ్ వెళ్ళకపోతే నాకు అన్ని తెలుసు అనుకుంటున్నాడు, వాళ్ళు ప్రాబ్లం లో ఉంటారు. మీరు అప్గ్రేడ్ అవ్వకపోతే బిజినెస్ కూడా అప్గ్రేడ్ అవ్వదు. అప్గ్రేడ్ అవ్వాలి, ఎందుకంటే అప్గ్రేడ్ అనే వర్డ్స్ చాలా అద్భుతం అండి. అసలు లైఫ్ ఎంత ఈజీగా అయిపోతుందండి. మీకు అప్గ్రేడ్ అనే లక్షణం వచ్చిందంటే, అప్గ్రేడ్ అవ్వాలి అని మీకు ఇష్టం అయిందంటే అసలు మీరు ఎలాగుంటారంటే అలాగుంటారండి. ఫ్రెండ్స్ ఒకటే ఆలోచించాలి, మనం తల్లిదండ్రులు ఒక 10 ఎకరం ఇచ్చారనుకో, ఇంకో 10 ఎకరం మనం కొనాలని చూస్తామా లేదా? వాళ్ళు ఏదో బిల్డింగ్ ఇచ్చారంటే ఇంకో బిల్డింగ్ మనం కట్టుకోవాలని చూస్తామా లేదా? చూస్తుంటాం కదా. సో ఓకే, మన దగ్గర నాలెడ్జ్ ఉంది, ఇంకా అదనంగా నాలెడ్జ్ తీసుకుంటామంటే ఇంకా మంచిది కదండి. మరి నాలెడ్జ్ దగ్గర కూడా అది మనం ఆలోచించాలి కదా ఫ్రెండ్స్.
మనం ఇంకా నాలెడ్జ్ కావాలి, ఇంకా నాలెడ్జ్ కావాలి, ఇంకా నాలెడ్జ్ కావాలని కూడా ఆలోచించు కదండి. సో లైఫ్ సూపర్గా ఉంటుంది. సో నేను ఈసారి మైసూర్ ట్రిప్కి వెళ్ళాము కదా జూన్లో. అప్గ్రేడ్ సబ్జెక్ట్ మీద నాకు చాలా బాగా, అన్ని సబ్జెక్ట్ అద్భుతం సార్. మీ అందరికీ తెలుసు మైసూర్లో జరిగే ప్రతి సబ్జెక్ట్ కూడా మైండ్ పెట్టే వినగలిగితే, అక్కడే మైండ్, అక్కడే బాడీ అక్కడే ఉంటుంది కదా, మైండ్ కూడా అక్కడే ఉన్న వినగలిగే వాళ్ళకైతే లైఫ్ అంటే ఎంత బాగుంటుందా, ఎంత సబ్జెక్ట్ ఉంటుందా. ఎందుకంటే మీరు ఎంత సబ్జెక్ట్ పెరుగుతుంది, మీకు మీరు హ్యాపీనెస్ పెరుగుతుంది, గ్రోత్ పెరుగుతుంది. అసలు ఎలాగ ఉంటాం అంటే అలాగ ఉంటాం అనమాట కదా, అలాగ ఉంటాం. సో ఇది చూడండి, అప్గ్రేడ్ అని వర్డ్స్, అప్గ్రేడ్ చాలా అవసరం. ఎందుకంటే అలవాటు ఉన్నవి మనం చేసుకుని వెళ్ళిపోతాం. కొత్తది అలవాటు చేయాలి అంటే మైండ్ ఒప్పుకోదు. అందుకే సార్ ఏమన్నారు, 21 days నుంచి 40 days వరకు ఏదైతే మీరు మంచి పని చేయాలనుకుంటే దాన్ని తెలుసుకుంటూ ఉండాలి, దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే మైండ్ ఎక్సెప్ట్ అయిపోతుంది, మీకు సక్సెస్ వచ్చేస్తుంది. నేర్చుకోవడానికి ఇష్టం లేదా, అది కూడా 21 days నుంచి 40 days మీరు ప్రయత్నం చేయాలి. ఏదైతే మన లైఫ్కి అవసరం, ఏదైతే మన జీవితంకి అవసరం, ఏదైతే మన ఫ్యామిలీకి అవసరం, అతన్ని 40 days ప్రాక్టీస్ చేయవలసిందే. సో అది ప్రాక్టీస్ చేయాలి. సో మన మీటింగ్ ట్రైనింగ్ లో మనము ఖచ్చితంగా అటెండ్ అవుతే ఇవన్నీ ఆలోచన వస్తుంది. అండ్ అప్గ్రేడ్, ఇప్పుడు కూడా మీరు ఇన్స్పైర్ చూడండి, కొత్త వర్డ్స్ ఈరోజు ఇన్స్పైర్ అవ్వాలి. ఇన్స్పైర్ అవుతే నేను ఎందుకు అలా చేయగలుగుతున్నాము అని, నేను ఎలా చేయగలుగుతున్నాము, నేను ఎలా పాజిటివ్గా ఉండగలుగుతున్నాము అని ఆలోచిస్తాను నాకు నేను. సో అప్గ్రేడ్ అవుతున్నాం, నేర్చుకుంటున్నాం, నాలో కొత్తదనం వస్తుంది కాబట్టి నేను ఉత్సాహంగా ఉంటున్నాను. ఎప్పుడైతే కొత్త ఎంటర్ అవుతుంది, పాత అవసరం లేని డిలీట్ అవుద్ది కదా. ఇక్కడ ఎప్పుడైతే మనం పాజిటివ్ నింపుతుంటామో, కొత్తగా మనకు అవసరం ఉన్నవి మాత్రమే, కొత్త కాదు, అవసరం ఉన్నవే నింపాలి. ఎప్పుడైతే అవసరం ఉన్నవి నింపుతుంటాం, కొన్ని అవసరం లేనిది పోతుంటది, అప్పుడు మనం ఎలాగుంటామంటే హ్యాపీగా మనం ఫీల్ అవుతాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఖచ్చితంగా మనం అప్గ్రేడ్ కావాల్సింది. అప్గ్రేడ్ అనేది చాలా చాలా అవసరం. సో నేను చెప్పిన అన్ని మీకు అర్థం అవ్వాలి, అన్ని మీరు పాటించాలి అంటే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. సో పాజిటివ్ ద్వారా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మన మైండ్ 80% నెగిటివ్ లోనే ఉంటుంది. సో మీరు ఖాళీగా కూర్చున్నా కూడా నెగిటివ్ లోనే ఉంటారు. ఎందుకంటే మన బొగ్గు ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి బొగ్గు రాసుకోక్కర్లేదు, మీరు వైట్ షర్ట్ వేసుకుని నిలబడినా అది బ్లాక్ అయిపోతాయి కదా. సో మీరు ఖాళీగా ఉంటే, నేను ఖాళీగా ఉన్నాను కదా పాజిటివ్గా ఉంటానంటే అవ్వదు, ఖాళీగా ఉంటే నెగిటివ్ లోనే ఉంటాం. సో మీరు పాజిటివ్గా ఉండాలంటే పాజిటివ్గా ఆలోచించాలి. నెగిటివ్ వస్తే పాజిటివ్ వెంటనే నెగిటివ్ని తీసేసి పాజిటివ్ ఆలోచించాలి. సో పాజిటివ్గా ఆలోచించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏమైతే ఆలోచిస్తుంటారో అది సబ్ కాన్షియస్కి వెళ్తుంది, సబ్ కాన్షియస్ రిసీవ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ రిసీవ్ పదే ఏదే అంటామో అదే సబ్ కాన్షియస్ తీసుకుంటుంది. రోజు బాడీలో ఎక్కువసారి ఏదే అంటాం అదే సబ్ కాన్షియస్ తీసుకుంటుంది. వన్స్ సబ్ కాన్షియస్ తీసుకుంది అంటే సబ్ కాన్షియస్ పనిచేస్తాయి. చాలా మంది మేధావులను చూసాం, నేర్చుకొని కూడా ప్రయత్నం చేయరు. ఎందుకంటే నేర్చుకుంటే మళ్ళీ నేను చెయ్యాలి కదా అనేసి కూడా నేర్చుకోరండి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అది బాగా సక్సెస్ అయితే మీకు అర్థమవుతుంది. సో మనము నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఎందుకు అంటే నేర్చుకుంటే మంచి మంచి ఆలోచన ఏదైతే ఉంది అవన్నీ మనము మైండ్లో కనుక ఇంప్రూవ్మెంట్ చేయగలిగితే సబ్ కాన్షియస్ రీచ్ అయిపోతుంది. అక్కడి నుంచి సబ్ కాన్షియస్ మనకి గైడ్ చేస్తుంది, సబ్ కాన్షియస్ మన కోసం పనిచేస్తుంది, సబ్ కాన్షియస్ మన ప్లాన్ చేస్తుంది, ఏ టైంకి మనం ఎక్కడ వెళ్ళాలి అవన్నీ చూసుకుంటుంది. సబ్ కాన్షియస్ అన్ని చూసుకుంటాయి. ఓకేనా. సో అది చూసుకుంటుంది. తర్వాత మనము పెద్ద పెద్ద లీడర్తో సక్సెస్ఫుల్ అప్లైన్తో ఉన్నప్పుడు మనలో లీడర్షిప్ పెరుగుతుంటది. ఆటోమేటిక్ మీరు అలాగ ఉండగలిగిపోతే నాకు ఇది కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మారాలంటే ఎందుకు మారతాం మనం, నాకు ఇది కావాలి అని ఉండాలి ఫ్రెండ్స్. ఇది క్వాలిటీ చెప్పాం కదా, కానీ ఇవన్నీ కావాలంటే ఇదన్నిటికంటే ముందేటంటే నాకు కావాలి, నాకు 1,00,000 కావాలి, నాకు 2,00,000 కావాలి, నాకు 5 lakhs కావాలి. నేను చెప్పింది అన్ని మీరు నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక డ్రీమ్ ఉండాలన్నమాట. ఎందుకంటే స్వామి వివేకానంద అంటారు, డబ్బు లేనివాడు పేదవాడు కాదు, పేద ఆలోచన ఉన్నవారు పేదవాళ్ళు. ఓకేనా. సో మనకి ఎందుకు ఇవన్నీ నేర్చుకోవాలి, మనకి ఏం కావాలి అని ముందు ఉండాలి కదా. సో మనకి ఉండాలి. ఇప్పుడు నేను బిఫోర్ దట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా 10,000 20,000 సంపాదించే వాళ్ళం. సో అది సరిపోయేది కాదు, సరిపెట్టుకునే వాళ్ళం కానీ సరిపోయేది కాదు, ఇబ్బంది పడేవాళ్ళం. సో నాకు 1,00,000 సంపాదిస్తే జీవితం బాగుంటది కదా. సో 1,00,000 సంపాదించాలి, ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర లేదు కాబట్టి బిజినెస్ చేయలేం కాబట్టి దాంట్లో గడిపేవాళ్ళం. కానీ ఉంటే బాగుంటది కదా అని అనుకోవడం వల్ల
ఉంటే బాగుంటది కదా అని నాకు ఆలోచన వచ్చిందంటే ఈ ప్రపంచంలో అవకాశం ఉంటది. ఖచ్చితంగా నాకు దేవుడు అవకాశం ఇస్తారు. అవకాశం వచ్చినప్పుడు వెంటనే నేను రిసీవ్ చేసుకున్నాను కదా! సో థింక్ చేయండి, మనం ఫీల్డ్‌కి వెళ్ళినప్పుడు చాలా మంది నో అని చెప్పేవాళ్ళు దొరుకుతారు. కానీ నాలాగా యెస్ చెప్పేవాళ్ళు కూడా దొరుకుతారు కదా! నా దగ్గరకొచ్చింది ఫస్ట్ అటెంప్ట్‌లో నేను ఓకే చేశాను. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు బిజినెస్‌కొచ్చాము? రూ. 1,00,000 సంపాదిస్తే జీవితం బావుంటది కదా! అనే ఆలోచన ఉంది కాబట్టి ఈ బిజినెస్‌కొచ్చాము. సో, ఈ బిజినెస్‌కొచ్చాం. మిగతా అన్నీ నేర్చుకున్నాం. సో, ఫస్టు మనకి ఏం కావాలి? రూ. 1,00,000 వచ్చిన తర్వాత ఇంకా చెయ్యాలి అంటే, 1,00,000 బానే ఉంది కదా! 2,00,000 కూడా తీసుకుంటే ఇంకా బావుంటది. 2 వచ్చినప్పుడు 4, 4 వచ్చినప్పుడు 8, 8 వచ్చినప్పుడు 16. సో, ఈరోజు 13 వస్తుంది. 20,00,000 సంపాదించాలని ఒక ఆలోచనతో మనం పనిచేస్తున్నాం. సో, నేను చెప్పింది అన్నీ మీకు అర్థం అవ్వాలైనా, మీరు పాటించాలైనా, మీరు ఆచరించాలైనా, మీ డౌన్‌లైన్‌తో కోఆర్డినేషన్ చేయాలైనా, మీ డౌన్‌లైన్‌కి కూడా చక్కగా స్మూత్‌గా నేర్పించాలా, వాళ్ళకి ఇబ్బంది పెట్టుకుంటా నేర్పించాలైనా, వాళ్ళకి హర్ట్ చేయకుండా నేర్పించాలైనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం కావాలి? నాకు 20,00,000 కావాలి కాబట్టి దానికి తగ్గట్టుగా నాలెడ్జ్ నాకు యూనివర్సల్ నుంచి వస్తది. మీటింగ్ ట్రైనింగ్‌కెళ్తే నాకు అక్కడ ఏటి అర్థం అవ్వాలో అది అర్థం అవుతది. అలాగే మీకు కూడా ఏం కావాలి? సో, అది మీరు చూసుకోండి. ఎప్పటికెప్పుడు టార్గెట్ పెంచుతూనే ఉండాలి మనం. నేను 13 ఉన్నాము, 13 సరిపోతదంటే నేను ఇంక పని చేయను కదా! నేను పని చేయకపోతే నా టీమ్ పని చేస్తారా? మరి పోతాయి కదండీ! యథాతథ ప్రజ కదా! కాబట్టి ఎప్పుడు కూడా మనం టార్గెట్ పెంచుతూనే ఉండాలి. ఒక ఎల్ఓబి వచ్చిందంటే మీరు 2 ఎల్ఓబి టార్గెట్ పెట్టుకోవాలి. 2 వచ్చిందంటే 3 టార్గెట్ పెట్టుకోవాలి. 3 వచ్చిందంటే 4 పెట్టుకోవాలి. 4 అయిందంటే 5 పెట్టుకోవాలి. 5 అయితే 6 పెట్టుకోవాలి. 6 అయిపోతే డౌన్ ద లైన్‌కి పెట్టుకోవాలి. ఈ నెల ఎంతమంది మన టీమ్‌లో తీసుకున్నారు? 10 మంది. ఓకే. నెక్స్ట్ 15, నెక్స్ట్ 20 ఇట్లాగా మీరు పెంచుకొని ఎళ్తేనే కదా! మీ వర్క్ పెంచుకుంటే మీరు పని చేస్తారు. లేదు అయిపోయింది రిలాక్స్ అయిపోతామంటే టీమ్ రిలాక్స్ అయిపోతది. మరి ఎంత కాలం చేసింది కూడా పోతది కదా! కాబట్టి ఇప్పటికి కూడా మనం పని చేస్తూనే ఉండాలి. అండ్ మీరు నేర్చుకోవాలైనా, బాగా వర్క్ చేయాలైనా, బాగా ఆలోచించాలైనా, బాగా ఎంజాయ్ చేయాలైనా టార్గెట్ ఉండాలి కదా! టార్గెట్ ఉండాలి. మీకు ఏం సంపాదన కోసం మీరు ఇవన్నీ మీరు చెయ్యాలి. అదే ఇంపార్టెంట్ కదా! సో, మీకు ఉన్న టార్గెట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు 1,00,000 ఖచ్చితంగా సంపాదించాలి, లైఫ్ బావుంటదని పెట్టుకోండి. సో, 1,00,000 సంపాదించినప్పటికల్లా టార్గెట్ ఉన్నప్పుడు గూడా మీకు ఒక 10,000 వచ్చినా ఒక 3,000 పీవీ అండి. బ్రౌన్ డైరెక్టర్‌తో ఇందులో ఎవరైతే బ్రౌన్స్ ఉన్నాడో మీరు 3,000 పీవీని ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. 3000 పీవీ నేను అలాగే స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు 10,000 వేరే దగ్గర వస్తుంది కాబట్టి నేను ఫుల్ టైమ్ చేయాలి అంటే నేను ఒక 10,000 సంపాదిస్తే నేను ఫుల్ టైమ్ అవుతాను కదంటే ఏం చేశాను, నేను రాసుకున్నాను. అంటే నేను ఎక్కువ మంది జాయిన్ చేయలేము. ఒక 100 మంది వరకు నేను ఫాలో అప్ చేసుకొని యాస్ ఎ కస్టమర్, యాస్ ఎ డిస్ట్రిబ్యూటర్‌గా నేను ఫాలో అప్ చేసుకొని వాళ్ళతో ప్రోడక్ట్ వాడించగలిగితే ఒక 3000 పీవీ వస్తే నాకు 10,000 ఇన్‌కమ్ వస్తే ఫస్ట్ నేను ఫుల్ టైమ్ అవుతాను. అది టీమ్ తోడు అవుతదా? లేదు అంటే నేను పర్సన్ టు పర్సన్ పేరు రాసుకొని సేల్ చేశాను నేను 1,00,000 సేల్ చేయాలి, 3,000 పీవీ చేయాలి అని కంగణం కట్టుకున్నాం కాబట్టి, దానికోసం పని చేయడం మొదలెట్టాం కాబట్టి ఆటోమేటిక్ 100 మందికి ఎప్పుడూ సేల్ చేసే అవకాశం నాకు రాలా. టీమ్ బిల్డప్ అయిపోయింది. ఎందుకంటే ఒక ఫిక్స్ మైండ్ అంటే నేను ఫస్టే నమ్మేసాను. నాకిందులో సక్సెస్ ఉంది. అండ్ నాకు ఇందులో నచ్చిందేంటంటే ఫ్రెండ్స్, ఇందులో మనకి టీమొస్తది. ఆ టీమ్‌తో మీరు రీపర్చేజ్ చేయగలిగితే లాస్ట్ మంత్ ఎంతైతే మీకు చెకొచ్చింది, ఈ మంత్ కూడా మీకు సేమ్ చెక్ రావాలి అంటే మీరు 100% రీపర్చేజ్ చేయించాలి. నేను అదే నేర్చుకున్నా. నాకు ఇప్పటికి కూడా అదే ఇష్టం. ఎవడెవడు కొంటారు వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఎక్కువగా కొనిపిస్తాను. ఎందుకంటే లాస్ట్ మంత్ పీవీ నాకు ఈ మంత్ రావాలి అంటే 100% సీఎన్‌సీ రీపర్చేజ్ జరగవలసిందే. ఎవడు ఎంత కొనగలుగుతారో అంత కొనిపించవలసిందే. కాబట్టి ఇందులో అదొక ఈజీగా ఉంటదండి. ఓకేనా? సో, మనము పాజిటివ్‌గా ఉండడము, మైండ్ సెట్‌ని బాగా చక్కగా మనకి ఫ్యూచర్ ప్లానింగ్‌తో పాటు సెట్ చేసుకోవడము, అప్‌లైన్‌తో కోఆర్డినేషన్ చేయడం, డౌన్‌లైన్‌తో మనం కోఆర్డినేషన్ చేయడం, పాజిటివ్‌గా ఉండడం. ఏదైతే మనము నేర్చుకుంటామో పాజిటివ్‌గా ఉంటాం, సబ్‌కాన్షియస్‌కెళ్ళిపోతే ఇంకా జీవితం సెటిల్ అయిపోతది. సో, ఇలాగ ఇవన్నీ మంచి పాయింట్స్‌ని మీరు మైండ్‌లో రాసుకున్న వాళ్ళుంటారు. సో, మీరు బుక్‌లో గూడా రాసుకున్న వాళ్ళుంటారు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన సిస్టమ్ ఫ్రెండ్స్. మేమైతే రోజు తెల్లవారు లేసి మాకు పరిచయం చేసి వాళ్ళకి దండం పెడుతుంటాం. బాలిసరికి గూడా దండం పెడుతూనే ఉంటాము. ఎందుకు అంటే మనకి లక్షలు సంపాదించడం కోసం, మన కోట్లు సంపాదించడం కోసం మంచి అవకాశం ఇచ్చారు బాలి సార్. అండ్ దాంతో పాటు ఎక్కడ కొనలేము. హెల్త్ ఉంది. సో, ఇది మన దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కడా కొనలేని అద్భుతమైన హెల్త్‌తో పాటు మనకి వెల్త్ ఇచ్చారు.
వెల్త్ ఇచ్చారు. సో ఇదే మనం చాలా మందికి ఇవ్వచ్చు. చిన్నప్పటి నుంచి కూడా మంచి పని చేయాలి, మంచి పని చేయాలి, మనకి పెద్దవాళ్ళు నేర్పిస్తూనే ఉంటాడు. కానీ మనం ఏం మంచి పని చేస్తాం, మన దగ్గర ఏముంది అని అనుకునే వాళ్ళం. వెస్టీజ్కి వచ్చిన తర్వాత రియాస్ మనతో పాటు చాలా మందికి మంచి లైఫ్ ఇవ్వచ్చు. కాబట్టి ఈ రోజు మనం ఫారెన్ ట్రిప్ వెళ్ళినా మనతో పాటు చాలా మంది టీం వస్తారు. ఈ రోజు మన 12 లక్షలు బ్రిజా కారు ప్రీమియం కార్ తీసుకున్నామంటే ఈ రోజు మన టీంలో 300 డిస్ట్రిబ్యూటర్, 300 లీడర్స్, 300 మంది లీడర్స్ ప్రీమియం కార్ అండి. 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షల కార్డు వరకు కూడా. నాది 12 లక్షలు, కానీ మన టీంలో 25 లక్షల రూపాయల కార్డు కూడా కొన్న వాళ్ళు ఉన్నారు. ఎంత హ్యాపీనెస్ అండి. సో ఫారెన్ ట్రిప్ కలిసి వెళ్తున్నాం. 300 పీపుల్ కార్లో, ఈవెన్ 25 లక్ష కార్ వరకు జర్నీ చేస్తున్నారు. ఇవి ప్రీమియం కార్స్. తర్వాత లగ్జరీ కార్. అసలు మనం లగ్జరీ కార్ కొంటామా జీవితంలో? అసలు సమస్య లేదండి. అలాంటిది 70 లక్షలు బెంజ్ కార్ మీరు చూపించారు, అంటే వేశారు, ప్రోమో చూపించారు, బెంజ్ కార్ ప్రోమో. అట్లాగే 70 లక్షలు, ఒక 10,000 సంపాదించిన వ్యక్తి 70 లక్షల కార్ కలకండానికి అవుతుందా? లేదు. నేను ఫస్ట్ ₹1,00,000 కళతో వచ్చాను, తర్వాత పెంచుకున్నాం. అందుకే చెప్తుంటాం, అంటే మన బిజినెస్ లో ఎవరు నిలబడతారు? అయితే నీడ్ అయినా ఉండాలి, డ్రీమ్ అయినా ఉండాలి, డబ్బులు అవసరం ఉండాలి, లేదంటే మన అవసరం క్రియేట్ చేయాలి. మీరు ఫారెన్ ట్రిప్ వెళ్తే ఎంత బాగుంటుంది, మీరు కార్ కొనుక్కుంటే ఎంత బాగుంటుంది, మీరు మంచి విల్లా కట్టుకుంటే ఎంత బాగుంటుంది, మీరు పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తే ఎంత బాగుంటుంది అని డ్రీమ్ బిల్డప్, మన డ్రీమ్ బిల్డప్ చేస్తూ ఉండాలి, మన టీం డ్రీమ్ బిల్డప్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. సో నేను ఒక 10,000 సంపాదించిన వ్యక్తి ఈ రోజు బెంజ్ 70 లక్షల బెంజ్ అంటే ఆ రోజు లేవండి. ఇందులో వచ్చిన తర్వాత చాలా మంది బెంజ్ కొనుక్కున్నారు కదా, చాలా మంది లగ్జరీ కొనుక్కున్నారు కదా, నేను కొనాలి అంటే మిగతా వాళ్ళకి అవకాశం ఉంది, నేను కూడా కొంటా అనుకుంటే ఈ రోజు 70 లక్షల బెంజ్ లో తిరుగుతున్నాం. అండ్ మనతో పాటు మన ఒక లీడర్ ఈశ్వరరావు గారు కూడా BMW 70 లక్షలు కొనుక్కున్నారు. అంటే ఎంత పవిత్రమైన బిజినెస్ ఫ్రెండ్స్. హెల్త్ ఇస్తూ మనం వెల్త్ సంపాదిస్తున్నాం కదా, ఆరోగ్యం ఇస్తూ డబ్బులు సంపాదిస్తున్నాం. అండ్ ఆ వ్యక్తి కూడా ఎంత మందికి అవకాశం ఉంది? మనొక్కరికా కాదు, ఎంత మందికి. స్కై ఈజ్ లిమిట్ అండి. ఎప్పుడు ఈ ప్రపంచంలో అందరికీ, మన కంపెనీ 10 దేశంలో ఉంది, 10 దేశంలో అందరికీ ఇది అవకాశం ఉంది కదా. సో మనం సంకల్పం తీసుకోండి ఫ్రెండ్స్. సో మనము కూడా ఖాళీ టైంని, ఫుల్ టైం ఉన్న వాళ్ళైతే ఇంకా తిరిగేలేదు, పార్ట్ టైం కూడా మనం ఖాళీ టైంని ఖచ్చితంగా వెస్టేజ్ కి మనం అంకితమైన అయ్యే ఉండాలి. నేను డెవలప్ అవుతున్నాను, చాలా మందికి డెవలప్ చేయాలి, నేను హెల్తీగా ఉంటూ, నా ఫ్యామిలీ హెల్తీగా ఉంటూ, చాలా మంది ఫ్యామిలీకి మనం హెల్త్ ఇవ్వాలి, నేను బాగా డబ్బులు సంపాదిస్తూ చాలా మందికి మంచి డబ్బులు సంపాదించేలాగా చేయాలని మీరు ఒక సంకల్పం తీసుకుంటాడు అని నాకు మంచి అవకాశం ఇచ్చారు. కాబట్టి మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్, గాడ్ బ్లెస్ టు ఆల్. అండ్ ఈ రోజు సిఎన్సి డే అండ్ ఛాంపియన్ డే కూడా ఇక్కడైతే కంపెనీ బ్రాంచ్ ఉంటుంది. 2వ తారీఖు ఛాంపియన్ డే కండక్ట్ చేయబోతారు. ఎందుకంటే ఈ రోజు వైజాగ్ లో మన బ్రాంచ్ ఉంది, కంపెనీ బ్రాంచ్. సో అందరూ మన 11 గంటలకు అక్కడ కలుస్తాం, రండి. అండ్ ఛాంపియన్ లో అటెండ్ అవుతాం, సిఎన్సి చేసుకుంటాం, సరదాగా ఎంజాయ్ చేద్దాం. అలాగా సికింద్రాబాద్ బ్రాంచ్ కి దగ్గర ఉన్న వాళ్ళు సికింద్రాబాద్ బ్రాంచ్ కి అటెండ్ అవ్వండి. అట్లాగా మీ నియర్ బై డిఎల్సిపిలో 2వ తారీఖు ఎవరైతే ఛాంపియన్ డే చేస్తారో అక్కడ కూడా అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్ అండ్ గాడ్ బ్లెస్ టు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ.